ఫ్రెండ్స్, ఇప్పుడే ఆంధ్ర వార్త. దేశ ప్రధాని అరెస్ట్, దేశమంతా షాక్, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టి ఆప్షన్ అండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారని లైక్ చేయడం లేదు, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. స్నేహితులు యహ్వా సిన్వర్, మొహమ్మద్ దెయిస్, ఇస్మాయిల్ హనియా పైన జారీ చేయడి ఐసీసీని కోరినటువంటి ప్రధాన ప్రాసిక్యూటర్గా జెరూసలేం ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా హమాస్ ఇజ్రాయెల్ నేతలకు అరెస్టు వారెంట్లు జారీ చేయాలని అంతర్జాతీయ నేర న్యాయస్థానం ప్రధాన ప్రాసిక్యూటర్ సోమవారం అయితే కీలక అభ్యర్థన చేశారు. గాజా స్ట్రిప్లో నెతన్యాహు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవా గాలెంట్ యుద్ధ నేరాలకు పాల్పడ్డారని చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ ఆరోపించారు. వారి కారణంగా ఎంతో మంది అమాయకుల పౌరులు బాధలు అనుభవిస్తున్నారని, ఆకలితో అలమటిస్తున్నారని అన్నారు. ఈ యుద్ధంలో అనేక మంది మహిళలు, చిన్నారులు, పసికందులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. మరోపక్క అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పౌరులపై పాల్పడిన నేరాలకు హమాస్ నేతలు యహ్వా సిన్వర్, మొహమ్మద్ దెయిస్, ఇస్మాయిల్ హనియాపై అరెస్ట్ వారెంట్లు జారీ చేయాలని కరీం ఖాన్ అభ్యర్థించారు. వీరి మెరుపుదాడులు ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయని, ఎంతో మంది తమ ప్రియమైన వారిని కోల్పోయారని ప్రాసిక్యూటర్ వినతిపై ఐసీసీ విచారణ జరపనున్నట్లు తెలుస్తుంది. మరోపక్క 2014 నాటి గాజా యుద్ధం కేసులో ఇజ్రాయెల్ సైనికుల అధికారులు ఆ నేతలపై ఐసీసీ అరెస్ట్ వారెంట్లు జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇటీవల వార్తలు అయితే వచ్చాయి. ఒకవేళ ఈ వారెంట్లు జారీ అయితే ఆ దేశ అధికారులు ఐసీసీ భాగస్వామ్య దేశాల్లో అరెస్ట్ చేసే ప్రమాదం అయితే ఉంది.